ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో? సూపర్గా ఉంది బ్రో. సూపర్గా ఉంది. సూపర్గా ఉంది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఓన్లీ. ఇంప్రూవ్మెంట్ కొత్తగా కంపెనీస్ వస్తున్నాయి. సో చాలా ఆనందంగా ఉన్నది కంపెనీస్ రావడానికి. అందుకని ఇక్కడ స్టడీస్ కోసం నెక్స్ట్ 2 yearsలో 3 yearsలో ఆంధ్ర ఫుల్ డెవలప్ అయింది. కొత్త కంపెనీలు వస్తున్నాయి. సో ఎవ్రీ బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే షిఫ్ట్ కావడానికి రెడీగా ఉండండి. మళ్ళీ ఆంధ్రాకి షిఫ్ట్ కావాలంటారు? ఆంధ్రాకి షిఫ్ట్ కావాలని రెడీగా ఉండండి. ఓకే. ఇంకోటి ఐటీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఎలా ఉంది, ఆయన రోల్ ఎలా చేస్తున్నారు? సో ఆయన పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తున్నాడు. సో మనం ఏమైనా కొత్త కంపెనీస్ కావాలంటే ట్రై చేస్తున్నాడు. ఏమైనా కావాలి లైక్ బిగ్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ అని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది ఆయన వర్క్ కానీ? ఆయన రోల్ ఆయన చేస్తూనే ఉన్నాడు. సో మనం చూస్తూనే ఉన్నాం, గ్రామాలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాయి. అరకులో ఇంతవరకు తెలియదు మనకి. అరకులో రోడ్స్ అన్ని కొత్తగా చేశారు. సో చాలా డెవలప్మెంట్ ఉంది. ఎవరి పని వాళ్ళు ఉన్నారు. పోయిన ప్రభుత్వం లాగా లేదనమాట. ఇంకోటి బ్రో, ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ రోల్ పోషిస్తారా, లేకుంటే నారా లోకేష్ గారు బెస్ట్ రోల్ పోషిస్తారా అనుకుంటున్నారు? పొలిటీషియన్ చూసుకొని పోతే నారా లోకేష్ గారు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారిని హ్యాండిల్ చేయలేకపోవచ్చు మ్యాక్సిమం. ఓకే. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటే బెటరా, లేకుంటే పాలిటిక్స్ లో ఉంటే బెటరా, లేకుంటే సినిమాలు పాలిటిక్స్ రెండు క్యారీ చేస్తే బెటర్ అంటారా? రెండు క్యారీ చేస్తేనే బెటర్ బ్రో. మీకైతే ఫ్యాన్స్ పరంగా అయితే సినిమాలు చేస్తే బెటర్. పాలిటిక్స్ యూత్ పరంగా ఏమన్నా ఆలోచిస్తే పాలిటిక్స్ కూడా బెటర్. కూటమి 2029 వరకు కొనసాగే అవకాశం ఉందా లేదా బ్రో? కొనసాగుతుంది బ్రో. బట్ జగన్ సైడ్ నుంచి చూసుకుంటే చెప్పలేం. అంటే జగన్ 2029లో మేము ఖచ్చితంగా వస్తామంటున్నారు. నమ్మకం ఏమన్నా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? వచ్చే అవకాశాలు ఏమో తెలియదు కానీ టఫ్ పోటీ ఉంటుంది బ్రో. అంతే. ప్రజల నిర్ణయం అనమాట, వాళ్ళు ఛాన్స్ తీసుకోకూడదు. ఒకవేళ 2029లో కూటమి విడిపోతే జగన్ వచ్చి మళ్ళీ సీఎం అవుతాడనే భయం వీళ్ళకు ఉంది అనుకోవచ్చా కూటమికి? అంతే. అలా ఏముండదు బ్రో. అలా ఏముండదు. సో ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా సాగుతుంది ఆంధ్రాలో? విజన్ అయితే పర్ఫెక్ట్ గా సాగుతుంది. ఆయన అనుకున్న ఒక ప్లాన్ పద్ధతి డెవలప్మెంట్ సైడ్ వెళ్తున్నాడు. సో ఆయన మొత్తం ఫోకస్ గా డెవలప్మెంట్ చూస్తున్నాడు. సో మనకి క్యాపిటల్ కావాలా, క్యాపిటల్ నుంచి ఇన్వెస్ట్మెంట్ కావాలనే రోల్ మీదే ఉన్నాడు ఆయన. సో అట్లనే అగ్రికల్చర్ సైడ్ కూడా చూసుకుంటే బెటర్ ఉంటుందని మనం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రో.